వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఏదైతే బీజేపీ పార్టీ ఈ రోజు నిరసన అండ్ గ్యాదరింగ్ చేపట్టిందో స్టూడెంట్స్ అందరితో కలిపి నిరుద్యోగులు అందరితో కలిపి అండ్ ఇక్కడ వినూత్న ప్లకార్డులను పట్టుకొని కూడా నిరసన తెలుపుతున్నారు. ఏదైతే ప్రసిద్ధిగాంచిన ఇండియాలో ప్రసిద్ధిగాంచిన ఐపీఎల్ ఏదైతే ఉందో ఐపీఎల్ కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న ఫార్మేషన్ కూడా పెట్టినారు. ఇక్కడ ఇండియన్ పేపర్ లీక్ అని చెప్పేసి కూడా ఐపీఎల్ ని వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. అన్న నమస్తే. సో చెప్పండి, మీరు ఐపీఎల్ ని ఏదైతే ఉదాహరణ తీసుకొని ఇక్కడ ఇండియన్ పేపర్ లీక్ అని పెట్టినారో ఎందుకు కారణం? ఐపీఎల్ అనేది ఒక పెద్ద సంస్థ. సో దేశం అందరికి అవేర్నెస్ ఉండి దీని మీద. సో దీని గురించి పేపర్ లీక్ గురించి కూడా తెలవాలని దీన్ని తీసుకున్నాం. సో మీ ప్రధాన స్లోగన్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి, తను ఒక్కడు రిజైన్ చేయడం వల్ల విద్యా వ్యవస్థ అంతా కుదుట పడుతుంది అనుకోవచ్చా? లేదన్న, ఇది జస్ట్ ఒక చేంజ్ తో మారిపోద్దని కాదు, అది ఒక అకౌంటబిలిటీ అన్నమాట. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చూసాం మనం. ఆ రోజు అక్కడ రైల్వే యాక్సిడెంట్ అయినందుకు, ట్రైన్ యాక్సిడెంట్ అయినందుకు ఆయన రిజైన్ చేశాడు. ఒక అకౌంటబిలిటీ ఉండాలి ఒక మనిషి అన్నాక. ఆ అకౌంటబిలిటీ లేదు మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ లో. ఆ అకౌంటబిలిటీ తీసుకొని ఆయన రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది 14 మంది చనిపోయారని రాసి 14 మంది చనిపోయారు సూసైడ్. వాళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. జస్ట్ ఒక పేపర్ లీక్ అయిందని వాళ్ళ డిప్రెషన్ తో చనిపోయారు. వారికి ఎవరు బాధ్యులు? అకౌంటబిలిటీ తీసుకొని ఆయన రిజైన్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాం. సో ఏదైతే బీజేపీ రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడితే ఎవరో కింది స్థాయి అధికారి చేస్తే మా మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి, మేము ఈసారి పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పని చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జ్ కట్టి ఎవరు చెప్తారు? బ్రిడ్జ్ కట్టింది మేమని చెప్తారు, ఇంజనీర్ కట్టిండి అని చెప్తారా? సో గవర్నమెంట్ తీసుకుంటుంది, తప్పును కూడా తీసుకోవాలి. తప్పు జరిగింది గవర్నమెంట్ కింద. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఆ ప్రభుత్వాన్ని అంటారు. ప్రభుత్వ ఉద్యోగ పేరేంటో తెలియదు కదా. ప్రభుత్వాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తాను. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లో నువ్వు రిప్రజెంట్ చేస్తాను. అప్పుడు ఎవరు అకౌంటబిలిటీ? ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ. ఎవరిని అడుగుతారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతారు. ఇది అడుగుతుంది. ఇది అందుకే కదా రిజైన్ చేయమని అడుగుతుంది. అప్పుడు దీనికి సంబంధం ఏంటి? అప్పుడు నీలో లొసుకున్నప్పుడు, నీలో తప్పున్నప్పుడు నిన్ను అడగకుండా ఎవరిని అడుగుతారు? అదే జరుగుతుంది. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? పేపర్ లీకేజ్ కి కానీ ఎవరైతే స్టూడెంట్స్ దాదాపు 14 మంది చనిపోయినారో, సో నెక్స్ట్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే వచ్చే ప్రభుత్వాలకు కానీ మీ స్టూడెంట్స్ తరఫున, మీ బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఎగ్జామ్స్ ఫెయిర్ గా కండక్ట్ చేయాలి. దీని వల్ల ఇంకో 10 మంది చనిపోకూడదు. ఇంకో 10 మంది ఇంకా మెరుగ్గా బతకాలి. వాళ్ళ జీవితాన్ని ఇంకా ముందే ఎదగాలి, కానీ వాళ్ళు చనిపోకూడదు. సో ఫెయిర్ గా కండక్ట్ చేస్తే ఎగ్జామ్స్ మంచిగా, ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది కూడా స్కూల్స్ కి వస్తారు. మంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని. సో ఫెయిర్ గా కండక్ట్ చేయాలి. అంతే మాకు కావాల్సిందే.